Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. దాదాపు తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లో సందర్భంగా ఎప్పటికప్పుడు అవకతవకలు జరిగినది మాత్రమే. రోడ్లలోనే కాదు, ఈ రోడ్లు వేసే శాఖతో టీడీఆర్ బాండ్లు అయితేనేమి చాలా వాళ్ళ స్వ లాభానికి వేసుకోవడం కూడా ఈ రోడ్లంతా కూడా జరిగింది. పబ్లిక్ ఇక్కడ మీరు కూడా చూడండి, ఇండ్లు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అవసరాలు ఉన్నాయా, దీనికి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది, ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం ఇంత ఖర్చులు పెట్టి ఇటువంటి రోడ్డుని కనీసం ఈ రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు వారంటీ కూడా ఉంది. దీనికి 5 సంవత్సరాలు చెక్కు చెదరకూడదు రోడ్డుకు. అసలు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది, మెట్రో WMM ఉంది, GSB ఉంది, BT ఉంది, దానిపైన సీల్ కోట్ ఉంది. 5-6 లేయర్లతో వేసే రోడ్డుని ఇంత దారుణంగా అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి. దీన్ని అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి. ఇప్పుడు కట్ చేసిన చోట్ల కాంపాక్షన్ జరిగి ఉంటే అంటే లూజుగా వస్తూ ఉన్నది, అది ఎంతవరకు కాంపాక్షన్ ఉన్నది దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసేంతవరకు కూడా పేమెంట్లు పెండింగ్ పెట్టాలి. ఇవన్నిటినీ కూడా ఈ రోడ్డు ఒకటే కాదు, ఇటువంటి రోడ్లు మొత్తం ఉన్నాయి. సిటీలో తిరుపతి పట్టణంలో కాలువలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, కల్వర్ట్లు అయితేనేమి చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నిటిని కూడా మరమ్మతు చేసి ఉండొచ్చు స్మార్ట్ సిటీలో డబ్బులతో కానీ ఇవన్నీ కానీ. అవన్నీ వదిలేసి ఈ ప్రజాప్రతినిధి స్వలాభం కోసమే ఈ రోడ్లు వేసుకోవడం, అది కూడా ఈ కకృతి పడి 10% 15% కమిషన్లు కకృతి పడి వర్క్ను కూడా నాసిరకంగా చేపించారు. దీనికి పూర్తిగా అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని మొత్తం థర్డ్ పార్టీతో చెక్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు ఫైనల్ పేమెంట్లు ఇవ్వకూడదు అనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.